ప్రార్థన చేస్తాను. యెషయా గ్రంథము 66వ అధ్యాయము, యెషయా గ్రంథము 66వ అధ్యాయం 13వ వచనము. ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించదను, యెరూషలేములోనే మీరు ఆదరింపబడదు. అంటే ఇక్కడ బ్రదర్ సహోదరులు ఉన్నారు, రజనీకాంత్ గారు. ఎందుకంటే అమ్మ కూడా 2022లో చనిపోయిన అమ్మ నా చేతిలోనే. మరి ఆ సమయంలో దేవుడు నాకు వాక్యం ద్వారా మాట్లాడుతూ వచ్చాడు. అంటే అమ్మ లేని లోటు ఎవరు తీర్చలేదు. ఎంత కావాలో చివరికి ఊపిరినంత వరకు అమ్మ మాత్రం అమ్మని మనం మర్చిపోలేదు. ఆ బాధ ఉంటుంది. కానీ ప్రభు ఏమంటాడంటే, ఒకరి తల్లి ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తాను, యెరూషలేములోనే మీరు ఆదరించారు. అంటే దేవుని సన్నిధిలో, దేవుని మందిరంలో రాంటి ఏ విధంగా సంఘాన్ని అంటిపెట్టుకుని ఉన్నారు, సంఘం విషయంలో తన యొక్క ముఖ్యమైన పాత్రను మూలకమంగా మరి పరిచయం ఉండి సంఘ యొక్క పరిచయంలో ఆవిడ కూడా పాలుభాగస్తులైనారు. మరి ఇంకొక మాట అంకులు తెలియజేయాలనుకుంటున్నాను. కీర్తన గ్రంథము 119వ అధ్యాయము, కీర్తన గ్రంథము 119వ అధ్యాయము 50వ వచనము. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుతున్నది. మరి అంకుల్ని అనేకమైన సార్లు ఈ దినం మనం అనేకమైన ఆదరణ మాటలు, కంఫర్టింగ్ వర్డ్స్ చెప్పేసి ఆంటీ గురించి సాక్ష్యాలు చెప్పి వెళ్ళిపోతాం. కానీ మన అంకుల్కి ఆ లోటు, ఆ తోడులేని లోటు మరి ఏం చేస్తారు, దేవుని వాక్యం మాత్రమే బ్రతికిస్తుంది. మనం ఆ అంకుల్ యొక్క బాధలో అది నెమ్మది కలిగిస్తుందని దేవుడి వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు. మరి చివరిగా ఇక్కడ ఉన్నటువంటి బంధువులకి ఒక వాక్యం చెప్పి నేను ముగించాలనుకుంటున్నాను. యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనము. యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనం. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికీ చనిపోడు అని యేసు ప్రభువారు చెప్తున్నారు. కాబట్టి యేసు క్రీస్తు ప్రభువారిలో ఆంటీ ఎంత గొప్ప సాక్ష్యం కలిగి జీవించిందంటే, అంటే ఆంటీ చనిపోలేదు, భౌతికంగా మన నుంచి దూరం అయిపోయింది. కానీ ప్రభులో ఆవిడ ఎల్లప్పుడూ బ్రతికే ఉంది. ఆ రాజ్యంలో ప్రభుత్వం ఎల్లప్పుడూ యుగాలు జీవించే గొప్ప భాగ్యాన్ని ప్రభు యేసు క్రీస్తు వారి ద్వారా దేవుడు మనకు కలిగించినటువంటి ఆ గొప్ప బహుమానం. మరి లాస్ట్ ఇయర్ ఆంటీ చెప్పినట్టుగా ఫ్లారెన్స్ ఆంటీ చెప్పారు, ప్రవీణ్ పగడాల గారు ఆయన చనిపోవడం. మరి ప్రవీణ్ పగడాల గారు కూడా హెబ్రోన్ నుంచి రక్షణ పొంది భక్ష్యంకులు మరణించినప్పుడు ఆయన నేను తీర్మానం చేసుకొని ఉత్తర భారతదేశంలో సేవకి వెళ్ళాడు. ఈజ్ ఫ్రమ్ హెబ్రోన్. తర్వాత ప్రకాష్ గంటాల గారు అందరూ కూడా హెబ్రోన్ నుంచి భక్ష్యంకుల ద్వారా వాళ్ళందరూ కూడా రక్షణ పొంది అంకుల్ యొక్క సాక్షి జీవితం ద్వారా వాళ్ళు ప్రేరేపింపడి దేవుడి సేవలోకి బయటకు రావడం జరిగింది. అదేవిధంగా అంకుల్ కూడా, నా ప్రియమైన అంకుల్ జీ ప్రభా అంకుల్ మరి ప్రభులు నిద్రించడం అది కూడా ఎంతో బాధకరం. వీళ్ళందరూ కూడా గొప్ప లెజెండ్స్ మాట, వీళ్ళందరూ గొప్ప లెజెండరీ పీపుల్ ఆఫ్ గాడ్ మాట. వాళ్ళందరూ అంకుల్ మరి VBS టైంలో VBS జనవరి ప్రిపేర్ చేస్తున్నాను. 35-40 చిల్డ్రన్ నేను ఎప్పుడు మా మధురవాడిని తీసుకెళ్లేవాడిని. ఆ సమయంలో అంకుల్ మరి ప్రభులు నిద్రించడము ఎంతో బాధకరము. రాంటి మరి తర్వాత జేసీలో అంకుల్ మరి ఏప్రిల్ 2వ తారీఖున నేను కలుసుకున్నాను. అంకుల్ ప్రైజ్లా చెప్పాము, ఫోటో దిగాము. తర్వాత నాకు ఫోన్ చేశారు మార్నింగ్, అంకుల్ బాగాలేదని చెప్పారు. తర్వాత ఈవినింగ్ చనిపోయినారు. 6:30 నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళ అబ్బాయి ఇమాన్యుల్ నాకు ఫోన్ చేశాడు ఢిల్లీ నుంచి, వాళ్ళ సంఘస్థలంతా. అన్న శ్యామన్న అంకుల్ చనిపోయినారు, అంకుల్ ఎయిర్ లిఫ్ట్ చేయాలి, మీరే చూసుకోవాలని చెప్పినప్పుడు అందుకు సరే ప్రార్థన చేసాం అనేక విషయాలు మాట్లాడు. దేవుడు అద్భుత రీతిగా ఇక్కడ నుంచి వైజాగ్ నుంచి వయా హైదరాబాద్ టు ఢిల్లీ మరి ఎయిర్ లిఫ్ట్ చేయడానికి ఒక తమ్ముడు కింగ్సన్, దైవ సేవకుడు తిమోతి అంకుల్ వారి కుమారుడు కింగ్సన్, తను ఇండిగో ఎయిర్లైన్స్ సౌత్ రీజనల్ హెడ్గా ఉన్నాడు. తమ్ముడు వెంటనే ఫోన్ చేసినప్పుడు వెంటనే అన్న అంకుల్ చనిపోయి నాకు తెలిసి నాకు చాలా బాగుంది, నేను చూసుకుంటాను మొత్తం అని చెప్పి తమ్ముడు చూసుకుంటారు. ఈ విధంగా వీళ్ళందరూ దేవుని పరిచర్యలకు, దేవుని సేవకులకు, దేవుని దాసురాలకు పరిచయం చేయడానికి మరి మన ముందు ఇచ్చినటువంటి వీరి సాక్షి జీవితాలు మన జీవితానికి ఎంతో స్ఫూర్తిదాయకము, మన ఆత్మీయ జీవితానికి ఎంతో దోహదపడేదిగా ఉన్నది. కాబట్టి ఆంటీ చెప్పిన సాక్ష్యాలు, మరి ఆంటీ గురించి చెప్పినటువంటి సాక్ష్యాలన్నీ కూడా మనం ప్రార్థన చేసి నిలుచుకుందాం. ప్రార్థన చేస్తాం. ప్రేమ